దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చదువుతాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకునేది. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయనా అదుగు నా ప్రభు, ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామముకునైన మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన అదుగు నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, అదుగు నా తండ్రి, ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడం గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నా తండ్రి, ఓ మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలను ఆత్మీయ జీవితంలో మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాల్లో నా ప్రభువా నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే నా ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మాటలు సరిచేయండి ప్రభువా, మా ఆలోచనలు సరిచేయండి ప్రభువా, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా మేము కేవలం నాయన
నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఓ ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి, నీ బిడలమైన మేము నా తండ్రి, నీ వాక్యము గురించి మేము ఆయన ఎదురు చూస్తుండగా మీరే మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు ప్రభువా, ఓ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభువా. వాటన్నిటిని కూడా ప్రభు నీ వాక్యము ద్వారా బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దినమును చూడలేక అనేక మంది బిడ్డలు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు. అనేక మంది రోగాలతో, బలహీనతలతో, యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, తన యొక్క దయను బట్టి దేవుడు మనలను వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప మన ఎడల విస్తారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన యొక్క దయ, ప్రేమ, కనికరము మన ఎడల ఉంది కాబట్టి ఈ రోజున మనము ప్రియులారా గమనించండి, అనేక బాధల్లో కానీ, కష్టాల్లో కానీ, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గత ఆదివారము ఆ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో ఉండడం జరిగింది. అందువలన ఇక్కడ ఆరాధన నేను లేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా గత ఆదివారము ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచినందుకు మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఆయన యొక్క వాక్యంలో. మనం ఇప్పుడు చదువుదాం మరలా. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనం చదివాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము మరొకసారి మనం చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివాడు, వీళ్ళిద్దరు కూడా
ఏమని రాయబడిందంటే కన్యకలు అని రాయబడింది. వీరు 10 మంది కన్యకలు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే నిద్రించుచున్న ఈ 10 మంది కన్యకలు ఎవరు? నిద్రించుచున్న ఈ 10 మంది కన్యకలు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతమంది కన్యకలు? 10 మంది కన్యకలు బయలుదేరారు. వారిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గల కన్యకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి లేని వారు తమ దివిటీలలో నూనెను తీసుకుని పోలేదు. బుద్ధి గల వారు వారి యొక్క సిద్ధులలో నూనెను తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వాళ్ళందరూ కూడా కునికి నిద్రించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం అయ్యేటప్పటికి 10 మంది కూడా ఏం చేశారు? కునికి నిద్రించిరి అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా కునికి నిద్రించిరి. ఎందుకు నిద్రపోయారు వాళ్ళనంటే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఆ 10 మంది కన్యకులు కునికి నిద్రించిరి అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు అని అంటే అర్ధరాత్రి సమయంలో వస్తున్నాడు ఆయన. ఇదిగో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనుటకు రండని కేక వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పెండ్లి కుమారుడు వచ్చే సమయము అర్ధరాత్రి. అంటే అర్ధరాత్రి రాక ముందే వీళ్ళు ఇక్కడ వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్ధరాత్రి కంటే ముందే వచ్చి వీళ్ళు ఆయన కోసం ఏం చేస్తున్నారు? అక్కడ ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు మెడాన్ చెప్తున్నాడు, వాళ్ళు రావలసిన దగ్గరికే వచ్చారు కానీ వాళ్ళు ముందే వచ్చారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు? ముందే వచ్చారు. ముందనంటే సాయంకాల సమయంలోనే వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నారు? అర్ధరాత్రి వస్తున్నాడు ఆయన. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తున్నాడు. కానీ ఈ 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని అంటే సాయంకాల సమయంలోనే వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా కునికి నిద్రించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? కునికి నిద్రించిరి అని వాక్యంలో రాయబడింది. అంటే నిద్ర అంటే అసలు ఆత్మీయంగా ఏంటి? నిద్ర అనే దాన్ని మనం గమనించినప్పుడు ఆత్మీయంగా ఏంటి చూడండి. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిద్ర అనగా అర్థం ఏమిటంటే ఆత్మీయంగా మరణించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్ర అనగా అర్థం ఏంటి? మరణించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆమేన్. వీళ్ళు ఆత్మీయంగా మనం గమనిస్తే 10 మంది కన్యకులు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. 10 మంది కన్యకులు నిద్రిస్తున్నారు. అంటే వచ్చిన 10 మంది కన్యకులు వాళ్ళు మరణించారు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక చూడండి, యేసుక్రీస్తు ఒక రోజున, అంటే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే వాళ్ళు కునికి నిద్రించిరే అని వాక్యంలో రాయబడింది. వాళ్ళు కునికి నిద్రించిరే అని వాక్యంలో రాయబడింది. నిద్ర అంటే అసలు అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే మరణించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. లేదా మరణించుట అంటే నిద్రించుట అని అర్థం. ఉదాహరణకు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యేసుక్రీస్తు ఒక రోజున లాజరు అనేటువంటి వ్యక్తిని మనం గమనించినప్పుడు లాజరు మరణిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. లాజరు మరణిస్తాడు. లాజరు మరణించాడు. ఆయన సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత యేసుక్రీస్తుకి ఆ వార్త వినబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మార్త వేరే వ్యక్తులతో కబురు పంపిస్తుంది. మీ యొక్క సహోదరుడు లాజరు రోగి అయి ఉన్నాడు, మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి కబురు పంపిస్తాడు. యేసుక్రీస్తు కావాలని అక్కడ ఆయన రాకుండా ఆగిపోతాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక రాకుండా ఆగిపోయాడు అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్కడ ఉన్న సహోదరుడితో యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఈ వ్యాధి అతని మరణం గురించి రాలేదు కానీ దేవుని యొక్క మహిమార్థమకై ఆ యొక్క వ్యాధి లాజరుకు వచ్చిందని చెప్పి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. 3 రోజులు గతించిపోతాయి. లాజరు చనిపోతాడు, సమాధిలో పెడతారు. 3 రోజులు గడిచిపోతాయి. 3 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు యేసుక్రీస్తు అంటాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి ఆయన్ని లేపుదాం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించుచున్నాడు. మరణించాడు అనట్లేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన ఏమంటున్నాడంటే నిద్రించాడు కనుక మనం వెళ్ళి లాజరును లేపుదాం. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నిద్రించిన వ్యక్తి మళ్ళా లెగుస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆ కింద అంటాడు, మళ్ళీ యేసుక్రీస్తు అంటాడు ఆయన మరణించాడు అని అంటాడు. మీరు ఆ 11వ అధ్యాయంలో మనం చదివితే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనకు అక్కడ రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 21 వరకు చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని అతని మేలు కొలుపుటకు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిననిది యేసు అతని మరణమును గురించి అతను ఆ మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకొనిరి. చూడండి ఏమంటున్నాడు అక్కడ, లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి ఆయన్ను లేపుదాం, మేలుకొలుపుదాం రండి అని అంటే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏమంటున్నారు, ప్రభువా ఒకవేళ లాజరు నిద్రిస్తే మన తిరిగి లేస్తాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు లాజరు మరణించాడు.
కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఆ మరణాన్ని ఏం చెప్తున్నాడంటే నిద్రిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ మనం ఆ పై వచ్చిన నుంచి మనం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 35 నుంచి చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచు ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రమే ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేయుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. అధికారి కుమార్తె చనిపోయింది. యేసు ప్రభుకు ఆ వార్త ఆ అధికారి వచ్చి తెలియజేశాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడంటే అక్కడికి కేవలం నమ్ము, విశ్వాసం ఉంచు, నీ కుమార్తె నిద్రిస్తున్నదే అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి ఇక్కడ నిద్రించుచున్నది కానీ ఆమె మరణించింది. ఆ మరణాన్ని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిద్రిస్తున్నది. లాజరు ఏమంటున్నాడు ఆయన? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. నీ కుమార్తె నిద్రించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. మనం చూస్తే పౌలు కూడా ఈ విషయాలను మనకు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు ఇక్కడ ఏమని ప్రవచిస్తున్నాడు అని అంటే ఆ పైనుంచి మీరు చదవండి ఒకసారి, క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. 1వ వచనం నుంచి. ఆ కాలమందు నీ జనుల పక్షమున మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు ఈ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే ఈ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. మరియు
సమాధిలో నిద్రించుచున్న వారు అనేకులు అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధిలో నుంచి తెరబడి సమాధిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రించుతున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక వాళ్ళు సమాధుల్లో ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. లాజరు సమాధిలో నిద్రిస్తున్నాడు. ఈ యొక్క అధికారి అయినటువంటి కుమార్తె ఆమెను ఇంకా కూడా సమాధి చేయలేదు, కానీ ఆమెను సమాధి చేయుటకు రెడీగా ఉంది. ప్రభు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా గమనించండి, ఆమెను నిద్రిస్తున్నది కానీ చనిపోలేదు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ 10 మంది కన్యకలు, అనగా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎవరు అని అంటే సమాధులలో నిద్రించుచున్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? సమాధులలో నిద్రించుతున్నవారు. ఈ 10 మంది కన్యకలు వారిలో 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఇదిగో పెళ్లి కుమారుడు అనే కేక వినబడగానే వారు లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది కూడా లేచారు. వాళ్ళు కన్యకలని వాక్యంలో రాయబడింది. అంటే ఇద్దరు కన్యకలే. ఒక ఆమెమేమో బుద్ధి కలిగింది, ఒక ఆమెమో బుద్ధి లేనిది. అంటే వీళ్ళిద్దరికీ తేడా ఏమీ లేదు, ఒక్కటే ఒక తేడా. ఏమిటి ఆ తేడానంటే, బుద్ధి కలిగినటువంటి కన్యక దగ్గర నూనె ఉన్నది. బుద్ధి కలిగినటువంటి కన్యక దగ్గర ఏముంది? నూనె ఉంది. బుద్ధి లేని కన్యక దగ్గర ఏమి లేదంటే నూనె లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వీళ్ళు సాయంకాల సమయంలోనే వెళ్ళిపోయారు అక్కడికి పెళ్లి కుమారుడు కోసం. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు? అర్ధరాత్రి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు? అర్ధరాత్రి వస్తున్నాడు. ఇప్పుడు స్వరం వినబడిన తర్వాత, ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వినబడిన తర్వాత అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయటం లేదు. ఆలస్యం చేసినట్లు వాక్యంలో లేదు. అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఈ 10 మంది కన్యకలు కునికి నిద్రించిరని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, చూడండి, గమనించండి అక్కడ వాక్యాన్ని. ఎప్పుడు ఆలస్యమైంది? వీళ్ళు ముందుగానే వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? సాయంకాల సమయంలోనే వెళ్ళారు. కానీ సాయంకాల సమయంలో వెళ్ళినప్పటికీ పెళ్లి కుమారుడు అప్పుడు ఆలస్యం చేశాడు. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? అర్ధరాత్రి సమయంలో వస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో వస్తున్నాడు కనుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కునికి నిద్రిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే అర్ధరాత్రిలో స్వరం వినబడిందో అప్పుడు ఆయన పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ సిద్ధపడిన వాళ్ళు ఎవరో వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. కేక రాకముందు వాళ్ళు నిద్రించారు. కేక వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళందరూ కూడా మెలుగుగా లేచి వాళ్ళ దివిటీలు చక్కపరుచుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నిద్రించుచున్న కన్యకులు ఎవరో కాదు, కానీ చనిపోయినటువంటి పరిశుద్ధులు, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు కదా. ఈ బుద్ధి కలిగిన కన్యకులు ఎవరు అని అంటే చనిపోయిన పరిశుద్ధులు. అంటే ఎప్పటి నుంచి? మొదటి సంఘ కాలం నుంచి కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు వాక్యం గురించి బోధించాడు. ఆయన దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము
13 నుంచి మనం చదివితే అక్కడ మనకు రాయబడింది. చూడండి, ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం మెట్టుకు సహోదరులారా 13 నుంచి. సహోదరులారా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుట నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు కూడా నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా ఉండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమందు నిలుచుమండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చూడండి, ఇక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే నిద్రించున్న వారు ఎవరు వాళ్ళు? పౌలు యొక్క కాలములో పౌలు యొక్క వర్తమానాన్ని ఎవరైతే నమ్మి విశ్వాసముంచి, పౌలు యొక్క వర్తమానము నమ్మి విశ్వాసముంచి ఆ వాక్యము ప్రకారము ఎవరైతే జీవిస్తున్నారో, ఆ వాక్య ప్రకారము ఎవరైతే నిలబడుతున్నారో, ఆ వాక్య ప్రకారము ఎవరైతే నడుస్తున్నారో వారు ఆ కాలములో బుద్ధి కలిగిన కన్యకల వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ గురించి పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు నిద్రపోతున్నారే గాని మరణించలేదు, చనిపోలేదు. అక్కడ క్లియర్గా పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసునందు నిద్రించిన వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మళ్ళా ఒకసారి చదవండి ఆ మాటను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయన. ఇప్పుడు చూడండి, యేసు నిద్రించాడా మరణించాడా? యేసు నిద్రించాడా మరణించాడా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు మరణించలేదు, నిద్రించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసునందు నిద్రించిన వారిని అంటే ఆయన నిద్రపోయాడు, ఆయనతో కూడా నిద్రించిన వారిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత చూడండి, ఆయన తన నామమునందు ఎవరైతే నమ్మి బాప్తిసము పొంది రక్షింపబడి మారు మనసు పొంది వాక్య ప్రకారంగా జీవించి మరణిస్తున్నారో అక్కడి నుంచి కూడా అది మరణము అనబడటం లేదు. అక్కడి నుంచి కూడా ఏమని పిలవబడుతుందంటే నిద్ర. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడి నుంచి ఏం పిలవబడుతుంది? నిద్ర. కనుక ఇప్పుడు ఈ నిద్రించుచున్నటువంటి ఈ కన్యకలు 10 మంది కన్యకలు, వీళ్ళు
ఈ 10 మంది కూడా నిద్రిస్తున్నట్లు వాక్యంలో రాయబడింది. అంటే ఒకటి బుద్ధి కలిగినది, ఒకటి బుద్ధి లేనిది. బుద్ధి కలిగిన దానికి బుద్ధి లేని దానికి తేడా ఏమిటంటే, బుద్ధి కలిగినటువంటి కన్యక దగ్గర నూనె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె అనగా ఆత్మీయ అర్థం ఏంటి? నూనె అనగా ఆత్మీయ అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె అనగా దేనికి సాదృశ్యముగా ఉన్నది? పరిశుద్ధాత్మకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యములో నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేని చేత ముద్రించబడి ఉన్నామనంటే, పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడ్డాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేని చేత ముద్రించబడ్డాం? పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ అనగా నూనె. ఇంకో విధంగా నూనె వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యముగా ఉంది? వాక్యమునకు. కనుక మనము వాక్యము చేత ముద్రించబడి ఉన్నాము కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము బుద్ధి కలిగిన కన్యకలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర అయితే లేదో వారి దగ్గర, ప్రియులారా గమనించండి, వాక్యము లేదు అని అర్థం. వాక్యం అంటే ఆ కాలమునకు, ఆ గడియకు సంబంధించినటువంటి వర్తమానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ 10 మంది కన్యకలు అనంటే ఆ బుద్ధి కలిగిన కన్యక, బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన కన్యక అనంటే ప్రియులారా ప్రతి కాలం అనగా ఎఫెసీ కాలం నుండి లవోదిక సంఘ కాలం వరకు, అంటే 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఈ 7 సంఘ కాలాలకు 7 ప్రవక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రతి కాలములో ఒక్కొక్క ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త పంపించబడిన తరువాత ఎవరైతే ఆ ప్రవక్త యొక్క వర్తమానం వింటున్నారో, ఎవరైతే ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆ ప్రవక్త యొక్క వాక్య ప్రకారం జీవిస్తున్నారో, వారు ఆ కాలములో బుద్ధి కలిగిన కన్యకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎవరైతే ప్రతి కాలములో పంపించబడినటువంటి ప్రవక్తను నమ్మరో, ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని విశ్వాసం ఉంచరో, ఆ ప్రవక్త యొక్క వర్తమానం ప్రకారం జీవించరో, వారందరూ కూడా ఆ బుద్ధి లేని కన్యకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక వీళ్ళిద్దరూ మరణించారు. బుద్ధి కలిగిన కన్యక మరణించింది, బుద్ధి లేని కన్యక నిద్రపోతా ఉంది. ఎప్పటి వరకు నిద్రపోతున్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే సాయంకాల సమయంలోనే ఎదురు కూర్చున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు అంటే అర్ధరాత్రి సమయంలో వస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ముందు వచ్చారు కనుకనే అక్కడ ఏం చేస్తున్నారంటే కునికి నిద్రించిరి. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో కేక వినబడతా ఉన్నది, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొనుటకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇంకా మనం బాగా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ బోర మ్రోగింది అక్కడ. ఆ బోర మ్రోగానే 10 మంది కన్యకలు మేల్కొనిరి. మేల్కొలుపు అంటే అర్థమేంటో తెలుసా? మరణించిన వాళ్ళు తిరిగి లేచారని అర్థం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పునరుద్ధానం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ పునరుద్ధానం జరిగింది అంటే మరణించిన పరిశుద్ధులు అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి ఆ కేక ఎవరైతే విన్నారో ఆ కేక వినినటువంటి ఆ 10 మంది కన్యకులు, కేక 10 మందికి వినబడింది అక్కడ. అంటే పరిశుద్ధులకి వినబడింది. ఎవరైతే ఆ పరిశుద్ధంగా లేదో వారికి కూడా ఆ కేక వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దానియేలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ప్రకారము ఒకసారి మళ్ళా చూద్దాం వాక్యాన్ని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు ఈ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో చూడండి. నీ గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వాళ్ళు తప్పించబడతారు. అంటే వీళ్ళు సజీవులుగా ఉన్నవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. మరియు సమాధులలో నిద్రించు. మళ్ళా మాట్లాడుతున్నా. మరియు సమాధులో నుండి నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవమునకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఇక్కడ మరలా 2 వర్గాల వారు కనబడుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ముందేమని మాట్లాడుతున్నాడంటే మహాశ్రమ కలుగుతుంది. 1వ వచనంలో మహాశ్రమ కలుగుతుంది. ఆ శ్రమలలో ఆయన యొక్క గ్రంథములో దాఖలైన పేర్లు ఎవరైతే ఉన్నారో వారు తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారు తప్పించబడతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు అప్పుడేం జరుగుతుంది? మళ్ళీ అప్పుడేం జరుగుతుందంట? సమాధులలో నుండి నిద్రించుచున్న వారు మేల్కొల్పబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రించుచున్న వారు మేల్కొల్పబడుతున్నారు. అప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నిద్రించుచున్న వారు గురించి 2 వర్గాలుగా ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు. ఒక వర్గము నిత్య జీవమునకును, మరొకరు నిత్యము హేయులగుటకు. హేయులగుటకు అంటే అర్థం ఏంటి? హేయులగుటకు అని అంటే అర్థం ఏంటంటే త్రోసివేయబడుటకు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేయులు అంటే అర్థం ఏంటి? త్రోసివేయబడుట అని అర్థం. అంటే వాళ్ళు నిత్య జీవమునకు ఇంగిన వారసులు కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అర్ధరాత్రి సమయంలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని అంటే, జరిగింది ఏమిటి అని అంటే వాస్తవంగా అది మృతుల యొక్క పునరుద్ధానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగింది? మృతుల యొక్క పునరుద్ధానం. మరి అప్పుడు ఆ సమయంలో సజీవంగా ఉన్నది ఎవరు? సజీవంగా ఉన్న కన్యక కూడా లోపలికి వెళ్ళాలిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో ప్రియులారా సజీవంగా ఉన్న కన్యక ఎవరు అని అంటే క్రీస్తు తామసే ఆ సమయంలో ఉన్నది. ఇంకా ఎవరూ లేరు ఆ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఆయనకు వర్తమానంలో. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ 10 మంది కన్యకలనంట వధువుని ఎదుర్కొనడానికి వచ్చారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, ఆ యొక్క వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరియు బయటికి వెళ్ళిన ఆ యొక్క 10 మంది కన్యకులను గమనించండి. వారందరూ కూడా కన్యకులు. వారిలో 5 బుద్ధి లేనివారు, 5 వారి యొక్క దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు. నూనె అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ. చూశారా? అది నిజమే. వారందరూ కూడా కన్యకలే. మంచిగా మరియు శుభ్రమైన జీవితాలు జీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు చెప్పుచున్న మంచిది సోదరుడా. నేను నాట్యము చేయుటకు వెళ్ళాను, నేను సినిమాలకు వెళ్ళాను. అవి కేవలము నైతిక విషయాలు. ఒక సహజమైనది ఏదైనా అచ్చట ఉంటేనే తప్ప నీవు గట్టిగా అరిచి ఉన్నావని కాదు, నీవు భాషలతో మాట్లాడి ఉన్నావని కాదు, నీవు పైకి కిందకి ఎగిరి ఉన్నావని కాదు, నీవు దానిని చేసి ఉన్నావు అని కాదు. అచ్చట అయితే ఇచ్చట ఏదో ఒక సహజాతీతమైనది జరిగినది, మరియు అదే నిన్ను మార్చినది, మరియు నిన్ను దేవునిలో ముద్రించబడిన ప్రేమతో ఉంచినది. నీవు లంగర వేయబడి ఉన్నావు. అది నిజము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము. సంఘకాలాల్లో ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధులు. వాళ్ళు దేని చేత ముద్రించబడ్డారు? పరిశుద్ధాత్మ చేత. ఆ కాలంలో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నారు అని అంటే, ఆ యొక్క కాలంలో ఆ యొక్క వర్తమానాన్ని వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు అని అంటే, వాళ్ళు దేని ద్వారా ఆ వాక్యాన్ని నమ్ముతున్నారని అంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేని చేత? వాళ్ళు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఆ వాక్యమును వాళ్ళు నమ్ముతున్నారు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేరు. వాక్యంలో రాయబడింది, ప్రకటించువాడుని నేనే, దానిని గ్రహింపు చేయవాడును నేనేనని వాక్యంలో రాయబడింది. కనుక ఇప్పుడు చూడండి, వాక్యాన్ని బోధించేది దేవుడే, దానిని గ్రహింపచేవాడు దేవుడే. కనుక ఆ కాలంలో ఆ ప్రజల వాక్యాన్ని గ్రహిస్తున్నారు అని అంటే, ఆ గ్రహింపు చేయు శక్తి అనగా ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిలో ఉన్న కనుకనే వారు ఆ వాక్యమును గ్రహిస్తున్నారు. ఆ వాక్యము చేత వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటున్నారు. ఆ వాక్యము చేత వాళ్ళు నీతిమంతులుగా ఉంటున్నారు. ఆ వాక్యము చేత వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7 సంఘ కాలాలలో ఉన్నటువంటి ఈ నిద్రించుతున్న కన్యకలు, 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి ఈ నిద్రించుతున్నటువంటి ఈ 10 మంది కన్యకలు అర్ధరాత్రి సమయంలో పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కేక వినబడిగానే 10 మంది లేచారు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ దివిటీలు వాళ్ళు చక్కపరుచుకుంటా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎంతమంది బహుశా అందరూ ఆ కన్యకల గురించి చదివి ఉన్నారు? కొంతమంది బుద్ధి గలవారు, మరియు కొంతమంది బుద్ధి లేనివారు. కన్యక అనగా స్వచ్ఛత. కన్యక అనే మాటకి అర్థం ఏం చెప్తున్నాడు క్రీస్తునామము? స్వచ్ఛత అనంట. అంటే ఒక విధంగా నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, పవిత్రురాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వారు మంచివారే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శుద్ధీకరించబడిరి. వారు కూడా శుద్ధీకరించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎవరైతే వారి దీపములలో నూనె ఉన్నదో వారు లోపలికి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు దీపాల్లో అయితే నూనె ఉన్నదో వారు మాత్రమే లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరియు తక్కిన వారు బయట విడిచిపెట్టబడిరి. వారందరూ కన్యకలే. ప్రతి ఒక్కరూ ఏ తప్పిదముకైనను మీరు వేలెత్తి చూపలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు వారు ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రాకడి యందు నమ్మిక ఉంచిన వారే. వాళ్ళు కూడా ఎవరు? వాళ్ళు బుద్ధి లేని కన్యక కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రాకడి కోసము ఎదురు చూస్తున్నారు కనుక అక్కడికి వచ్చారు వాళ్ళు. ఒక విధంగా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను ఎదుర్కొని వెళ్ళుటకు సిద్ధపడ్డారు. కానీ వారిలో కొందరులో మాత్రమే నూనె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొందరిలో మాత్రమే నూనె ఉన్నది. వారు అందరిలో నూనెను పోగొట్టుకున్నారు కొంతమంది. అంటే నూనెను పోగొట్టుకోవటం అంటే ఆ కాలం యొక్క వర్తమానికి నమ్మకుండగా, ఆ కాలం యొక్క వర్తమానాన్ని నమ్మకుండగా త్రోసిపుచ్చడమే వాళ్ళు నూనెను పోగొట్టుకోవటం. అంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకోవటం. పరిశుద్ధాత్మను వాళ్ళు ధిక్కరించారు. పరిశుద్ధాత్మకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు ఆ కాలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? మనిషి కుమారుని మీరు తిట్టినా కొట్టినా మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన ఒక్క మాట అయినను పలికినా ఇక మందును పరలోకమందును కానీ మీకు క్షమాపణ. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తున్నాడు? సంఘ కాలంలో కూడా పనిచేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తూనే వచ్చింది. దాఖలైన వారు ఎవరైతే ఉన్నారో, గ్రంథములో దాఖలైన పేర్లు ఎవరైతే ఉన్నారో వారిని పరిశుద్ధాత్మ ముద్రిస్తా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పేర్లైతే గ్రంథమందు దాఖలు కాలేదో పరిశుద్ధాత్మ వారిని ఏం చేసిందంటే విడిచిపెడతా వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన చూద్దాం. ఆ సంగతి ఆ విధముగా ఉండనీయవద్దు. నీ దీపములో నూనె ఉంచుకొనుము. నూనె అనగా పరిశుద్ధాత్మ. నీలో ఎన్నడూ దానిని తగ్గనివద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఎప్పుడు కూడా నూనెను తగ్గడానికి వీలేదంట. చూడండి, 7 సువర్ణ దీప స్తంభాలు ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో. 7 సువర్ణ దీప స్తంభములు ఉంటాయి. ఆ 7 సువర్ణ దీప స్తంభంలో మధ్యలో నూనె ఉంటుంది. నూనె ప్రతి దీప స్తంభానికి బుడ్డిలో ఏముంటుంది అంటే నూనె ఉంటుంది. ఆ ప్రధాన యాజకుడు ప్రతిరోజు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ నూనెను గమనిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె తగ్గితే నూనె పోస్తూ ఉంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే ఆ దీపము అనగా మానవుని యొక్క జీవితము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీపం అనగా మానవుని యొక్క జీవితము. ఇప్పుడు మానవుని యొక్క జీవితములో పరిశుద్ధాత్మ ఉండాలి. అది ఎక్కడ కూడా కొరత లేకుండా, తక్కువ కాకుండా మనము నిత్యము కూడా ఆ పరిశుద్ధాత్మను మనము ప్రియులారా నింపుదల చేసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన. దానిని తగ్గిపోనివద్దు. నీలో ఎప్పుడైతే నీ ప్రేమ చల్లారిపోతుందో, ఒకవేళ తగ్గిపోతే అది ప్రేమను చల్లారిపోస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు పట్ల నీవు కలిగి ఉన్న యథార్థత మరియు ఆ కారణము వెంటనే నీవు తైలపు ఓట అయిన ఆయన యొద్దకు పరిగెత్తుకును. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ అనేది మనలో తగ్గితే ప్రేమ చల్లారిపోతుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుకే ఆయన మొదటి సంఘ కాలంలో ఏమంటున్నాడు? ఆయనను నీవు నా మీద ఉండినటువంటి ప్రేమ, చూడండి మొదటి సంఘ కాలంలో, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి కనుక నేను నీ మీద ఒక తప్పును ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన దేశము పోయినది, నైతిక దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ చివరి దినములలో, ఇప్పుడు గమనించండి, చివరి దినంలో 2 తరగతుల వారు జనులుందరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అంటే 2 తరగతుల వారంటే ఇదే బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరు దేవుని ముద్రను కలిగి ఉండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరేమో దేవుని యొక్క ముద్రను కలిగి ఉండిరి. ఇంకేం చెప్తున్నాడు? మరొకరు మృగము యొక్క ముద్రను కలిగి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలిగి ఉండిరి. ఇది నిజమేనా? అది ఎందరికి తెలియను? మంచిది. దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ అయినచో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉండలేకపోతే మృగము యొక్క ముద్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉండటమే దేవుని యొక్క ముద్ర. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి లేకపోతే అది మృగము యొక్క ముద్ర అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా పనిచేస్తున్నాయి, చాలా దగ్గరగా. నిజమే అది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అనంటే, బుద్ధి లేని దాన్ని కూడా కన్నిక అని పిలుస్తున్నారు, బుద్ధి కలిగిన దాన్ని కూడా కన్నికే అని పిలుస్తారు. అంటే 2 కన్నికే. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది 2 కూడా కన్నికే, సమానం. 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఇక్కడ. కానీ తేడా ఏమిటనంటే, బుద్ధి కలిగిన దాని దగ్గర నూనె ఉన్నది, బుద్ధి లేని దాని దగ్గర నూనె లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 కూడా కలిసి పని చేస్తా ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా ఉండి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది ఎల్లప్పుడూ, అది ఎన్నడూ చేయదు. ఎందుకనగా వారు నిత్య జీవమునకు ఎన్నుకోబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, కనుక 2 కూడా ప్రయాణం చేస్తున్నది. క్రీస్తు, క్రీస్తు విరోధి అయిన ఆత్మ. నిజమైన క్రీస్తు, అబద్ధపు క్రీస్తు. నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కూడా ఈ లోకములో కలిసి జీవిస్తూ ఉన్నాయి, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. మరొక సూచన, బుద్ధి లేని కన్యక యేసు చెప్పెను, పెండ్లి కుమారుడు రాకడకు ముందుగానే బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు. పెండ్లి కుమారుడు రాక ముందే ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఏం కలిగి ఉన్నారు? నూనె కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని చేత వాళ్ళు ముద్రించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దినమున వారు రావలసిన స్థలమునకు వచ్చినప్పటికీ బుద్ధి లేని కన్యకలు లేచి తమ దివిటీలలో నూనె లేదని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. ఎందుకు ఆరిపోయినాయి? నూనె లేదు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె లేదు కాబట్టి వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. అప్పుడు లేచి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? చక్కబెట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడనే కేక
ఇలాగునే ఉండును, క్రీస్తు వచ్చుచున్నాడు. ఆమె లేచి మరియు తన దగ్గరున్న నూనెను ఎంత మాత్రము లేదని కనుగొన్నది. నూనె అనగా పరిశుద్ధాత్మ, వాక్యము, జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? వాక్యము, జీవము, నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తీసుకుని వచ్చుచున్నది ఆత్మయే. వాక్యమునకు జీవమును తీసుకుని వచ్చు నీరు పరిశుద్ధాత్మయే. మీరు అలాగనవచ్చు, దాన్ని విసిరివేయము మంచిది. మరి ఈ సంఘకాలముల సంగతి ఏమిటి? ఒకవేళ అవి మత శాఖల యొక్క విత్తనములు నాటి ఉన్నట్లయితే అవి వాటి జీవమును ఇస్తాయి. దేవుని యొక్క ఆత్మయే దానికి జీవమును ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మత శాఖల సంగతి ఏమిటి? దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆ వర్తమానము బయలు వెళ్ళినప్పుడు నేను లోపలికి వస్తున్నాను కాబట్టి నిజమే, మన దీపాలు నింపాలి. మీకు తెలుసా, మీరు దానిని మన్నించినప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నట్లుగానే అదే రీతిగా చేస్తూ ఉండలేరు. చూడండి, ఎందుకంటే చమురు నుండియే మండే అగ్నితో మసి ఏర్పడుతుంది. కాబట్టి అది శుభ్రపరచడానికి కారణము అదే. మీ దీపాలను శుభ్రపరచుడి, ఎందుకంటే పైన ఏర్పడినటువంటి మసిని తొలగించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మసి పట్టే దేనికి? దీపం వెలిగితేనే మసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీపాలు వెళ్ళకపోతే మసి అనేది ఉండదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఆ మసిని తొలగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీలో చాలా మంది నా వయసు వారు ఉన్నారు. మనము బొంగు నూనె దీపము వాడేటప్పుడు అది ఎక్కడో కాలుతుందో అక్కడ పైన మసి ఏర్పడుతుంది. అందువలన అది కాంతితో జోక్యం చేసుకుంటుంది. కాబట్టి మనము క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురివైపునకే మనము వేగిరపడుచున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని 5 బుద్ధి కలిగిన కన్యకలు వధువుకు పరిచారకులుగా ఉన్నారా? దేవనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు వచ్చిన వారే ఆ నిద్రపోయే కన్యకలు. అప్పుడు మొత్తము ఆ సమూహముతో కలిసి శరీరము తయారవుతుంది. అది బుద్ధి కలిగిన కన్యకలు చేస్తున్నది. మరియు బుద్ధి కలిగిన కన్యకలు ప్రారంభమైన అదే సమయంలో బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడ తిరిగి ప్రారంభించబడినది. అంటే క్రీస్తు యొక్క శరీరం అనేది దేని ద్వారా తయారవుతుంది? బుద్ధి కలిగిన కన్యక ద్వారా తయారవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది అలా తయారవడం ప్రారంభించిన దగ్గర నుండే మరొకరు కూడా తయారైంది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? అదే సమయంలో బుద్ధి లేని కన్యకులు అక్కడ తిరిగి ప్రారంభించారు. అదే క్రీస్తు విరోధి మరియు నూనె కొనడానికి ప్రయత్నించిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా సంచలనం క్రియ. దయచేసి దీనిని ఒక సిద్ధాంతముగా తీసుకునవద్దు. ఏమి జరిగినని వాక్యము చెప్పినదో మీరు గ్రహించుచున్నారా? సమయము అయిపోయినది. చూడండి, 10 మంది కన్యకలు వధువును ఎదుర్కొన్న వెళ్ళిరి. 10 మంది కన్యకలు ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంటే ఇక్కడ ఎవరిని? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఈ పాయింట్. క్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఇది చాలా సంచలనమైన క్రియ.
సంచలనం. ఇది చాలా సంచలనమైనటువంటి క్రియ అనగా పని. దయచేసి దీనిని ఒక సిద్ధాంతముగా తీసుకొనవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి జరుగునని వాక్యము చెప్పినదో మీరు గ్రహించి ఉన్నారా? సమయము అయిపోయినది. చూడండి, 10 మంది కన్యకలు వధువును ఎదుర్కొన వెళ్ళిరి. ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళారంట? అంటే అర్ధరాత్రి సమయంలో వచ్చింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో వధువే పెండ్లి కుమారుడు రూపంలో వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఉన్న చిన్న మాదిరి చెప్తా వాక్యంలో. యోసేపు ఉన్నాడు. యోసేపు ఐగుప్తుకు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు ఐగుప్తుకు రాజు అయ్యాడు. యోసేపు అంతకుముందు రాజున్నాడు. ఐగుప్తుకు ఒక రాజున్నాడు. ఆయన ఎవరు? ఫరో. ఎప్పుడైతే ఫరో యొక్క వస్త్రమును, ఫరో యొక్క ఉంగరాన్ని, ఫరో యొక్క రథాన్ని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఎవరికి ఇచ్చేశాడు? యోసేపుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దూరం నుంచి యోసేపును చూస్తే యోసేపు ఎలా కనబడుతున్నాడంటే ఫరో లాగానే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా కనబడుతున్నాడు? ఫరో లాగానే కనబడుతున్నాడు. అంటే వాస్తవానికి రాజు ఎవరు అని అంటే ఫరో. కానీ ఆ యొక్క రాజు యొక్క స్థానంలో ఆ వస్త్రాలు, ఆ ఉంగరము, ఆ రథాన్ని మనం చూస్తే ఎవరు వస్తున్నట్టు? ఫరో వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనిస్తే ఎస్తేరు యొక్క గ్రంథంలో రాజున్నాడు. రాజు ఎవరు? రాజు. ఆ రాజు దగ్గర మంత్రి ఉన్నాడు. ఎవరంటే మొర్దెకై. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొర్దెకైకి రాజు యొక్క వస్త్రాలు ధరించి, ఆ మొర్దెకైకి ఆ యొక్క రాజు యొక్క పాగాను ధరించి, ఆ మొర్దెకైకి రాజు యొక్క ఉంగరాన్ని ధరించినప్పుడు ఆ మొర్దెకై రాజు యొక్క ఆ యొక్క రథం మీద వస్తా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా చూసి అహష్వేరోషు రాజు వస్తున్నాడు అని చెప్పి లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వస్తుంది ఎవరు? మొర్దెకై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వస్తుంది ఎవరు? కానీ మొర్దెకైని చూస్తే ఎలా ఉన్నాడంటే అచ్చం ఆ వస్త్రధారణ, ఆ ఉంగరము, అది ఎవరు ఉంగరమో కాదు, రాజు యొక్క ఉంగరం. అది అహష్వేరోషు యొక్క ఉంగరాన్ని ఎవరికి ధరింపజేశాడు? మొర్దెకైకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అహష్వేరోషు రాజును మొర్దెకై వస్తున్నప్పుడు ఆ మొర్దెకైలో ఆ ప్రజలు ఎవరు చూస్తున్నారంటే అహష్వేరోషు రాజును చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్రీస్తు థామస్సు ఆయనకి ఏ అధికారము లేదు. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన జీవిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి ఒక పెండ్లి కుమార్తె, సజీవముగా ఉన్న పెండ్లి కుమార్తెకు సాదృశ్యముగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన ధరించిన వస్త్రము, ఆయన ధరించిన ఉంగరము, ఆయన ధరించినటువంటి ఆ రథము ఎవరిదేనంటే క్రీస్తు ప్రణహాముది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ క్రీస్తు ప్రణహాం ఏం చెప్తున్నాడంటే చూడండి, పది మంది కన్యకలు వధువును ఎదుర్కొనడానికి వెళ్ళారంట వాళ్ళు. అక్కడ స్వరం ఏం వినబడుతుంది? ఇదిగో పెండ్లి కుమారుడు. మరి ఇక్కడ వస్తుంది ఎవరు? పెండ్లి కుమారుడే. కానీ ఎవరి రూపంలో వస్తున్నాడు? ఇక్కడ పెండ్లి కుమార్తె రూపంలో, వధువు రూపంలో వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయంలో సజీవంగా ఉన్నది ఎవరు అని అంటే అర్ధరాత్రి సమయంలో క్రీస్తు థామస్సే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఆ బుద్ధి కలిగిన కన్నికలతో పాటు ఆ బుద్ధి కలిగిన కన్నికల్ని లోపలికి తీసుకుని వెళ్ళింది ఎవరనంటే క్రీస్తు థామసే లోపలికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ ఎవరిలో ఉన్నాడంటే క్రీస్తు థామస్లోనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళింది వధువుని ఎదుర్కోవడానికంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు థామస్ ఏమని చెప్తున్నాడంటే వధువులో సమకూర్చబడిన గింజలలో ప్రియులారా ఆయన ప్రథమ ఫలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, చనిపోయినటువంటి పరిశుద్ధులలో 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు బుద్ధి కలిగిన కన్యక ఉన్నది, బుద్ధి లేని కన్యక ఉన్నది. బుద్ధి కలిగిన కన్యక అంటే అర్థం ఏంటంటే ఆ కాలములో మొదటి సంఘ కాలమైనటువంటి ఎఫెసీ కాలము నుండి మరొక ఎఫెసీ వరకు ఎవరైతే నిద్రించినటువంటి పరిశుద్ధులు ఆ కాలం యొక్క వర్తమానికుని తీసుకొని ఆ వర్తమానం ప్రకారం జీవించి ఎవరైతే నిద్రించారో వారు బుద్ధి కలిగిన కన్యకలు. ప్రతి కాలంలో ఆ వర్తమానికుని నమ్మకుండగా ఎవరైతే ఆ వర్తమానం అనేది ద్వేషిస్తున్నారో దూషిస్తున్నారో వారు బుద్ధి లేని కన్యక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ బుద్ధి కలిగిన కన్యకను ఈ వధువు ఏం చేసిందంటే లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యక ఆ యొక్క వధువుతో అక్కడే లోపల ఏం చేస్తున్నామే అంటే పెండ్లి విందులో ఉన్నామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు వెళ్ళారు వాళ్ళు లోపలికి? పెండ్లి విందుకు వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అర్ధరాత్రి సమయంలోనే మృతుల పునరుద్ధానం అనేది జరిగింది. ఆ బోర ఎప్పుడైతే ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనుటకు రండి అని కేక వినబడిందో అప్పుడే పరిశుద్ధులు తిరిగి లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి లేని కన్యక లేచింది, బుద్ధి కలిగిన కన్యక కూడా లేచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ప్రియులారా ప్రతి ఒక్క ఆత్మ డైరెక్ట్గా ప్రియులారా గమనించండి ఆ యొక్క దేవుడి సన్నిధికే వెళ్ళిపోతా వస్తుంది. అయితే వీళ్ళు లెగిసినప్పుడు కనబడాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చనిపోతాడు, సిలువలో ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆఖరి మాట పలికి ఆయన ఏం చేస్తాడంటే మరణిస్తాడు. ఆఖరి మాట ఏంటి? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నానని చెప్పి తన ప్రాణమును విడిచేనని వాక్యంలో. ఎప్పుడైతే ఆయన ప్రాణమును విడిచిపెడతాడో అప్పుడు భూకంపం కలుగుద్ది. అప్పుడు భూకంపము కలుగుద్ది. భూకంపమే కాదు, సమాధులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధులు తెరవబడతాయి. మరి సమాధుల్లో తెరవబడినటువంటి ఆత్మలు ఎప్పుడు కనబడుతున్నాయి అనంటే యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత అప్పుడు కనబడుతున్నాయి. ఎప్పటికి? 3 రోజులకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కనబడుతున్నాయి? అప్పుడు దాకా ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? తిరిగి లేచాయి కదా. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అర్ధరాత్రి సమయం నుంచి పునరుద్ధానం అనేది ఆ కేక అనేది వినబడింది. సమాధులు తెరవబడ్డాయి. ఎందుకంటే దానియేలు చెప్పిన ప్రవచనం ప్రకారము ఆ మికాయేలు, గొప్ప మికాయేలు ఎవరో కాదు కానీ ఆ మికాయేలు క్రీస్తు థామస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మికాయేలు ఎప్పుడైతే భూమి మీద బూర ఊదటం ప్రారంభించాడో అప్పుడు సమాధులు తెరవబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన పరిశుద్ధులు కానీ అందరూ లేస్తున్నారు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే లేస్తున్నారో ప్రియులారా
కొంతమంది జీవమునకును, కొంతమంది హేయులగుటకును వాళ్ళు తీసుకుని రాబడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడే మనం గమనిస్తే వాళ్ళు లోపలికి వెళ్ళారు, అంతటా తలుపు వేయబడింది. ఈ మిగతా కన్యకలు వచ్చారు, అయ్యా అయ్యా అని తలుపు తట్టారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎల్లను కూడా చూడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధి లేని కన్యక ఎవరో కాదు కానీ ప్రియులారా, క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ, క్రీస్తు విరోధి అయిన ఆత్మ. ఈ మెత శాఖలు, ఈ డినామినేషన్ వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వధువు ఆ యొక్క శరీరము మొదటి సంఘకాలంలో తయారవడం ప్రారంభించబడిందో, క్రీస్తు యొక్క అంత్యక్రీస్తు యొక్క శరీరము కూడా ప్రారంభమైంది. అది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 325 దగ్గర నుంచి ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే, ప్రియులారా అక్కడ ఆలస్యం చేయలేదు. క్రీస్తు అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయలేదు, కానీ వీళ్ళే ముందు వెళ్ళారు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తున్నాడు, కానీ వీళ్ళు సాయంకాల సమయంలోనే వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అక్కడ ఆలస్యము చేయబడింది. ఎప్పుడు ఆలస్యం చేయబడింది అంటే, స్వరం వచ్చిన తర్వాత ఆలస్యం చేయలా, స్వరం రాకముందే వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఆయన ఆలస్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు సాయంకాల సమయంలోనే వెళ్ళారు కాబట్టి ఆయన అర్ధరాత్రిలో వచ్చాడు ఆయన. అందుకు అక్కడ ఆలస్యము అని కనబడతా ఉన్నది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి నుంచే మృతుల పునరుద్ధానం అనేది జరుగుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి జరుగుతుంది? అర్ధరాత్రి నుంచే మృతుల పునరుద్ధానం జరుగుతూ ఉన్నది. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, సహోదరుడు యేసురత్నం గారు మృతుల పునరుద్ధానము నా ద్వారానే జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. అసలు మృతులంటే ఏమిటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతుల పునరుద్ధానం ఎప్పటి నుంచి జరుగుతుంది పరిశుద్ధ గ్రంథములో అనేది మనకు చూస్తే ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో తేటగా మనకు కనబడుతుంది. అర్ధరాత్రి నుంచే మృతుల పునరుద్ధానం అనేది జరుగుతూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అందరూ లేస్తున్నారు, పరిశుద్ధులు లేస్తున్నారు, అపవిత్రులు కూడా లేస్తున్నారు. వారు కన్యకే, వీరు కూడా కన్యకే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళిద్దరిని కన్యకలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నమ్మిన వాడు పరిశుద్ధులే, నమ్మకపోయిన వాడు కూడా పరిశుద్ధులే. కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటంటే, కేవలము ముద్ర ముద్ర ముద్ర, దేవుని యొక్క సజీవమైన ముద్ర దాఖలేందు వాళ్ళ పేర్లు లిఖితమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లిఖితము కాకుండా ఉన్నవాళ్ళు కూడా తిరిగి లేస్తున్నారు, కానీ వాళ్ళు నిత్యమైన హేయులగుటకు, నిత్యముగా హేయులగుటకు అనగా త్రోసివేయబడుటకు, తృణీకరించబట్టుకు వాళ్ళు కూడా లేస్తున్నారు. కానీ ఒక గుంపు వారు నిత్య జీవమునకు వెళ్ళటకు లేపబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్ధరాత్రినైనా, తెల్లవారుజాము గడి అయినా, లేదా ఉదయకాలం, వీళ్ళు ఈ చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా ఎప్పుడు కనబడతారంటే ఉదయకాలంలో కనబడతారు మన కంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కనబడుతున్నారా వాళ్ళు అంటే కనబడటం లేదు. ఎందుకు కనబడటం లేదు? మనం ఇంకా రాత్రి సమయంలోనే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మనల్ని కలుసుకున్నప్పుడు, వాళ్ళు మనము కలిసినప్పుడు, ఏకమైనప్పుడు, వాళ్ళు మనకు కనబడినప్పుడు ప్రియులారా మనము నిత్యరాజ్యమునికి వెళ్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు లేచారు, పెళ్లి కుమారుతో గదిలోకి వెళ్ళారు. ప్రియులారా వాళ్ళతో పాటు ఆ సమయంలో సజీవమైన కన్యక ఎవరనంటే క్రీస్తు థామసే ఆ సమయంలో సజీవమైన కన్యకగా ఉంది. ఆ క్రీస్తు థామస్సుతో బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళారు పెళ్లి కుమారుడితో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ బుద్ధి లేని కన్యక ఏదైతే ఉన్నదో అది విడిచిపెట్టబడింది. అది ఇంకెన్నడూ కూడా ఆ యొక్క లోపలికి రాదు. ఎందుకనంటే అది క్రీస్తు విరోధైన ఆత్మని క్రీస్తు బలహం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అర్ధరాత్రి నుంచే మృతుల యొక్క పునరుద్ధానం అనేది జరుగుతూ ఉన్నది. పౌలు చెప్తున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బోర ఇప్పుడు మ్రోగాలి. ఆ దేవుని బోర ఎప్పుడైతే మ్రోగుతుందో ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఈ ఆత్మలన్నీ కూడా ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చినప్పుడు అప్పుడు మనం సజీవులుగా ఉన్న మనము కనురెప్ప పాటలు మన శరీరాలు ఏమవుతాయంటే మార్పు చెందుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు కొన్ని ఆత్మలు తిరిగి లేచాయి. అక్కడ తిరిగి లేచిన తర్వాత ఆ బతుకున్నోళ్ళు, ఆ సమయంలో బతుకున్నోళ్ళు వాళ్ళని చూచి గుర్తుపట్టిరని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి, ఆ వాక్యం తీసారా? తీస్తే చదవండి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 45 నుంచి చదవండి. 27వ అధ్యాయము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు 50 నుంచి చదవండి. 50వ వచనం నుంచి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేకులు మంది పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము కలిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. గలిలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చేయబడిందంటే నిద్రించినటువంటి పరిశుద్ధులో వాళ్ళు తిరిగి లేచిరి, అనేక మందికి అగుపడిరి అని వాక్యం రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇంకా మరొక దగ్గర లూకాసు వార్తలు అనుకుంటాం, మరొక దగ్గర అయితే వాళ్ళు గుర్తుపట్టిరని ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని గుర్తుపట్టారు? తిరిగి లేచినటువంటి పరిశుద్ధుల్ని, సజీవంగా ఉన్న పరిశుద్ధులు ఏం చేశారంట? గుర్తుపట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే గుర్తుపట్టారంటే వీళ్ళు ఏ శరీరంతో తిరిగి లేచి ఉంటారు? వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏ శరీరంతో అయితే ఉన్నారో అదే శరీరంతో వీళ్ళు మన తిరిగి లెగుస్తున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మృతుల పునరుద్ధానం అనేది అర్ధరాత్రి గడి నుంచే జరుగుతూ ఉన్నది. కనుక అర్ధరాత్రి నుంచి ఎవరైనా సరే మరణించినా కూడా వాళ్ళు తిరిగి లేపబడుతున్నారు. వారు సమాధుల్లో ఉండరు.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మను, క్రీస్తు థామస్ను నమ్మి మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇప్పుడు సమాధిలో లేరు, కానీ వాళ్ళు తిరిగి లేపబడ్డారు. వారు తిరిగి లేపబడి ప్రియులారా ఆ యొక్క గదిలో, పెండ్లి విందులో వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కనబడతారని అంటే ప్రియులారా ఆయనతో కూడా ఆయన వెంట పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు కనబడతారు. అప్పుడు సజీవంగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు కనబడతారు, కానీ ఇక మిగతా వాళ్ళకి ఎవరికి కనబడరు. వాళ్ళు పరిశుద్ధులకు మాత్రమే కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు కూడా పరిశుద్ధులు కాబట్టి అప్పుడు వీళ్ళు వేరైపోతారు కాబట్టి దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రించుచున్నటువంటి ఈ 10 మంది కన్యకలు ఎవరు అని అంటే ప్రియులారా 7 సంఘకాలాల్లో ఆ యొక్క 7 యొక్క ప్రవక్తుల యొక్క వర్తమానాన్ని నమ్మినటువంటి, ఆ ఒక వర్తమానాన్ని నమ్మి విశ్వసించి జీవించిన వారు మాత్రము బుద్ధి కలిగిన కన్యకలుగా ఉంటున్నారు. ఎవరైతే 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తులను నమ్మకుండగా వారు ఇచ్చినటువంటి వర్తమానమును తృణీకరిస్తున్నారో, ఎవరైతే ఉంటున్నారో వారు బుద్ధి లేని కన్యకలుగా ఉంటున్నారు. కనుక ఈ బుద్ధి లేని కన్యక అది నిత్యము కూడా హేయమగుటకు, త్రోసివేయబడుటకు ఆమె కూడా తిరిగి లేపబడుతున్నట్లుగా ఇక్కడ దానియేలు గ్రంథములో దానియేలు ప్రవచిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రించుచున్నటువంటి పరిశుద్ధులు, ఆ యొక్క పరిశుద్ధులు 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని, ఆ సంఖ్య అనేది అక్కడ కేవలం ఒక అలంకార రూపంగా మాత్రమే చెప్పబడింది, కానీ అది 5 అంటే 5 కాదు అక్కడ, లేదా ఆ 10 మంది అంటే 10 మంది అని కాదు, కానీ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా 5 మంది అన్నారు అక్కడ. కానీ 7 సంఘకాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అనేకులుగా ఉన్నారు. వాళ్ళు ఒక సైన్యముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక గొప్ప మహా సైన్యముగా ఉందని క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవముగా ఎత్తబడే సైన్యం కంటే కూడా ఈ యొక్క 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క సైన్యము గొప్ప సైన్యము. ఎందుకంటే సజీవంగా ఎత్తబడేది ఎంతమంది? 700 మంది మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సజీవంగా ఎత్తబడేది ఎంతమంది? 700 మంది మాత్రమే. కానీ ఈ యొక్క 7 సంఘకాలాల్లో ప్రియులారా మరణించిన పరిశుద్ధుల సంఖ్య కొన్ని వేల మందిగా, ఒక సైన్య సమూహముగా ఉందని క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మృతుల పునరుద్ధానం గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము మృతుల పునరుద్ధానం గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రియులారా సజీవమైన కన్యక ఉండాలి. ఇదిగో నిద్రించినటువంటి బుద్ధి కలిగిన కన్యక ఉండాలి, బుద్ధి లేని కన్యక కూడా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వధువుతో బుద్ధి లేని కన్యక, ఆ బుద్ధి కలిగిన కన్యక లోపలికి వెళుతుంది. ఇదిగో బుద్ధి లేని కన్యక బయటకు విడువబడతా ఉన్నది. కనుక ఇప్పుడు మనము ఎక్కడున్నామని అంటే ప్రియులారా గమనించండి, గదిలో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమంతా కూడా గదిలో ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు థామస్తో పాటు మనం కూడా ఆ గదిలోకి వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ గదిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? పెండ్లి విందు జరుగుతాం. పెండ్లి విందుగా విందానికి అర్థం ఏంటి? వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వాక్యము, క్రీస్తు బ్రహ్మం ఇచ్చినటువంటి వాక్యమే పెండ్లి కుమార్తెకు విందు, పెండ్లి విందు. అది దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ పెండ్లి విందులో మనము ఇప్పుడు ఆరగిస్తా ఉన్నాం, బలవంతులుగా, శక్తివంతులుగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనముగా దేవుని యందు బలవంతులుగా, శక్తివంతులుగా తీర్చబడాలని వాక్యంలో రాయబడింది. పౌలు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక అక్కడ బలవంతులుగా ఉండుటకు పౌలు ఏమైతే చెప్తున్నాడో అవన్నీ కూడా మనం అలంకరించుకోవాలి, ధరించుకోవాలి. కనుక ఆ విధంగా జీవించి మనం ఎత్తబడుటలో, సజీవముగా ఎత్తబడుటకు సిద్ధపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నాయన నిద్రించుతున్న కన్యకల గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా అర్ధరాత్రి సమయంలో నాయన నీవు వధువు రూపంలో నా తండ్రి ఓ బుద్ధి కలిగిన కన్యకను లోపలికి తీసుకుని వెళ్ళినట్లుగా నా ప్రభువా మీరు మాకు నాయన సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. నిజముగా నా తండ్రి ఆ బుద్ధి కలిగినటువంటి కన్నికలో తండ్రి భాగముగా సజీవముగా ఉన్నటువంటి కన్నికగా ఆయన అందులో భాగముగా నాయన మేము కూడా ఉండుటకు నీ కృపను దయచేయండి. ఆయన ఎత్తబడుట్లో తప్పిపోకుండా నా తండ్రి మమ్మల్ని మేము నాయన సిద్ధపరచుకున్నటకు నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన అట్టి విశ్వాసమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవెనతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తింది, కోరస్ పడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.